పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ వీడ్కోలు పలకడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. వినేష్ చిన్ననాటి కోచ్, ఆమె పెద్దనాన్న మహావీర్ ఫోగట్ స్పందించారు. వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని, అవసరమైతే తాను కూర్చొని మాట్లాడతానని మహావీర్ వెల్లడించారు. ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ పై అదనపు బరువు కారణంగా అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉదయం 5 గంటలకు చెప్పింది. పథకం సాధించేందుకు చేరువగా వచ్చి కోల్పోవడం మానసికంగా ఇబ్బందికి గురిచేసింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావాలని చెబుతున్నా ఆమెతో కూర్చొని అర్థమయ్యేలా వివరిస్తా, మళ్లీ తీవ్రంగా సాధన చేస్తే విజేతగా నిలవడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా సరే మెడల్ కు దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆలోచనలే వస్తాయి. అయితే కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని మహావీర్ ఫోగట్ వెల్లడించారు. అనర్హత వేటుపడిన వెంటనే వినేష్ కు మద్దతుగా మహావీర్ స్పందించారు. వచ్చే ఒలింపిక్స్ కు సిద్ధం చేస్తానంటూ హామీనిచ్చారు. వినేష్ రిటైర్మెంట్ తీసుకోవడంపై ఎంపీ శశి థరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యవస్థలతో ఈ యువతి అలసిపోయింది, అలాగే పోరాటంతోనూ ఈ యువతి అలసిపోయింది అని శశి థరూర్ పోస్టు పెట్టారు. సాంకేతికంగా ఆమెపై అనర్హత వేటుపడ్డంపై శశి థరూర్ మాట్లాడుతూ, ఈ వార్త వినగానే చాలా నిరుత్సాహపడ్డా. అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.